ఆ రోజు ఆగస్ట్ 2 వాళ్ళు చూడ్డానికి వస్తామన్నారు. జులై 31న బాగా టెన్షన్ స్టార్ట్ అయింది. ఆగస్ట్ 1 అయితే ఇంకా బాగా మరీ విపరీతంగా నాకు టెన్షన్ ఒకలాగా అయిపోతా ఉన్నాయి. ఎవరో రేపొచ్చి చూస్తారు అని ఒకలాంటి అయితే మా ఇంటి పక్కన కవితక్క అని ఒక అక్క ఉండేవాళ్ళు. నేను మమ్మీ వాళ్ళకి చెప్పలేను. కాబట్టి ఇంకా అక్క దగ్గరికెళ్ళి బాగా ఏడ్చాను. "అక్క నాకు చాలా టెన్షన్ వచ్చేస్తుంది. రేపు వాళ్ళెవరో వచ్చి చూస్తారు" అది అంటే, "లేదమ్మా ఏం గాదు ప్రేయర్ జేసుకో" అట్లా అని బాగా కౌన్సిల్ చేశారు. ఇంకా నైట్ అంతా నిద్ర లేదు. నెక్స్ట్ డే మార్నింగ్ నేను బైబిల్ చదువుకున్నాక మన భక్సింగ్ గారి డైలీ డివోషన్స్ లో వర్డ్ ఇన్ సీజన్ టు ద వియరీ అది అలసిన వారికి సంథింగ్ టైటిల్. సో అందులో ఆగస్ట్ మాటలు అదే అయితే ఆ బుక్ లో మీరు ఇప్పుడు చూసిన అది మారదు కంటెంట్ కాబట్టి యూ కెన్ సీ ఆగస్ట్ 2 అన్నమాట. ఆగస్ట్ 2 దాంట్లో ఉన్న స్క్రిప్చర్ పోర్షన్ ఏంటంటే జాన్ చాప్టర్ 16 వర్స్ 24 అది థీమ్ వర్స్ అన్నమాట. దాంట్లో ఏముందంటే, ఇది వరకు మీరు ఏమీ నా పేరట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును అని ఉంది. సో అది వర్స్ మట్టుకే కాకుండా ఆ కింద ఉన్న టాపిక్ అంతా కూడా లైఫ్ పార్ట్నర్స్, వివాహ విషయము, దేవుని చిత్తం ఏ విధంగా చేసుకోవాలి, చాలా మంది ఏ విధంగా దేవుని చిత్తం చెయ్యరు, పై రూపాలన్నీ చూస్తారు, కానీ దేవుని చిత్తం లోబడ్డానికి చాలా మంది ఏ విధంగా ఉండి నష్టపోతారు అని ఆ రోజు వాక్యం అంతా పెళ్లి గురించి. ఆ రోజు సాయంత్రము వీళ్ళు చూడ్డానికి రావాలన్నమాట. అయితే ఇంతవరకు మీరు నిజంగానే నేను ఎప్పుడు దేవా మీరు నాకు ఇట్లాంటి వాళ్ళని ఇవ్వండి, అట్లాంటి వాళ్ళని ఇవ్వండి, నాకు ఇలాంటి వాళ్ళని పెళ్లి చేసుకోవాలని ఉందా, నాకు ఏవి డిజైర్స్ ఉండేవి కాదు అసలు. నేను ముందు నుంచి కూడా చాలా సింపుల్. అందులో అంటే ఏదో అయిపోవాలని, ఏదో అచీవ్ చేయాలని, లేకపోతే నేను చేసుకునే వాళ్ళు ఇలా ఉండాలి అలా ఉండాలని అసలు నో కండిషన్. నాకు ఒక ఐడియా కూడా లేదనమాట అప్పటికి. అయితే నిజంగానే ఇది వరకు మీరు ఏమీ నా పేరట అడగలేదు అంటే, నిజంగానే దేవా నాకు ఇట్లా ఉండాలి లైఫ్ పార్ట్నర్ అని నేను అడగలేదు. అయితే మీ సంతోషం పరిపూర్ణం అగునట్లు అడుగుడి మీకు దొరుకును అని ఆ వర్స్ ఉంది. సో సరే అని సాయంత్రం వాళ్ళు వస్తారు చూడ్డానికి అని నేను అప్పటికి ఏం కండిషన్స్ పెట్టుకోలేదు, కానీ దేవా ఇది నీ చిత్తం అయితే గివ్ అస్ ఆల్ పీస్. ఎందుకంటే డాడీ అంత ఇంట్రెస్టెడ్ గా అనిపించట్లేదు. ఈ మధ్యవర్తి వాళ్ళ ఫోర్స్ బట్టి వాళ్ళు ఏదో ఇంటికి వస్తున్నారు. నీ చిత్తం అయితే అందరికి నెమ్మది ఇవ్వండి, లేదంటే ఇది కంప్లీట్ గా తీసే, నేను క్లియర్లీ షో మీ యువర్ సైన్ అని నేను ఆల్రెడీ ఆ రోజు వాళ్ళు వచ్చే రోజే పెళ్లి గురించి వాక్యం ఉండి అడుగుడి మీ సంతోషం పరిపూర్ణమగునట్లు మీకు ఇద్దును అంటేనే అది నాకు దేవుడు మాట్లాడారు ఆ రోజు. కానీ సరే అనుకున్నా. సో ఈవినింగ్ కి ఇమాన్యుయల్ వాళ్ళు వచ్చారు. జస్ట్ మాట్లాడుకున్నాక తన బార్న్ అగైన్ అని చెప్పారు. అయితే వాళ్ళు రాగానే కూడా మా డాడీకి వాళ్ళు వచ్చి కూర్చున్నారు. తర్వాత నన్ను బయటికి రమ్మన్నారు. వచ్చాక మా డాడీ వాక్యం చదివారు. అంత వాక్యం చదివి దేవుని చిత్తం ఎలా కనుక్కోవాలి అని వాక్యం చెప్పి ఇంకా పెళ్లి గురించి ఏమీ మాట్లాడలేదు. అసలు వాళ్ళేంటని కానీ మేమేంటని ఏమీ మాట్లాడకుండా, జాబ్ ఏంటి ఏవి అడగకుండా దేవుని చిత్తం ఎలా కనుక్కోవాలని చెప్పి నేనైతే అమలా గురించి ఎన్నో సంవత్సరాలు ప్రేయర్ చేశాను. దేవుని చిత్తము తెలుసుకోవడానికి 3 రోజులు పట్టచ్చు, 3 నెలలు పట్టచ్చు, లేదా 3 సంవత్సరాలే పట్టచ్చు, కానీ దేవుని చిత్తం తెలియాలి. సో మీరు ప్రార్థన చేసుకోండి అని చెప్పి పంపించేస్తా అని అనేసారు. వాళ్ళు చాలా షాక్ అయిపోయారు. అసలు పెళ్లి సంబంధం చూడడానికి వస్తే ఈయనేంటి వాక్యం చెప్పి పంపించేస్తున్నారు అని అలాగా అనుకున్నారు. సో మొత్తానికి వాళ్ళు లేసి వెళ్ళిపోయారు. లిఫ్ట్ ఎక్కి కిందకి దిగుతుంటే మా తమ్ముడు ఫోన్ చేసి మమ్మీని ఏం జరుగుతుంది, అప్పుడు తమ్ముడు సిడ్నీలో ఉన్నాడు, ఏం జరుగుతుంది అని అడిగితే, అదే వచ్చారు వాళ్ళు చూసుకున్నారు వెళ్ళిపోతున్నారంటే, చూసుకోవడం ఏంటి అక్క ఇంకా అబ్బాయి మాట్లాడుకున్నారా అని అడిగితే లేదు ఏం మాట్లాడుకోలేదు అన్నారు మా మమ్మీ. అంటే ఇంకా మా తమ్ముడు అదేంటి ఇదేమి పాతకాలం కాదు, అసలు వాళ్ళిద్దరూ మాట్లాడుకోవాలి, అసలు వాళ్ళ ఐడియాస్ ఏంటో తెలుసుకోకుండా ఇట్లా మీరు మళ్ళీ వెనక్కి పిలవండి వాళ్ళని అని అంటే, ఇంకా కిందకి వెళ్ళిపోయిన వాళ్ళని మళ్ళీ పిలిపించారు. ఇంకా డాడీతో మాట్లాడాడు ఐజీ. మా తమ్ముడు మాట్లాడి, డాడీ ఎట్లయినా మీరు మా అక్కని మాట్లాడించాల్సిందే అని అంటే అప్పుడు సరే అని నేను ఇమాన్యుయల్ ఒక 10 minutes మాట్లాడుకోవడం జరిగింది. ఆ రోజు అంటే ఆ కాన్వర్సేషన్ నేను ఎందుకంత స్ట్రెస్ చేస్తున్నా అంటే, చాలా మ్యారేజెస్ విషయాల్లో ఎన్నో మనం పై రూపాలు చూసి, లేకపోతే ఇప్పుడున్న డేస్ లో అయితే మ్యారేజెస్
ఎంత అంటే అది చాలా ఈజీగా తీసుకుంటున్నారు. అయితే మరి దేవుడు నాకెంతో హెల్ప్ చేశారు. ఎందుకంటే అదర్‌వైజ్ దేవుడు అంత క్లియర్‌గా ఆయన విల్ చూపించకపోతే మరి నా లైఫ్ ఎలా ఉండేదో. మొత్తానికి ఇమాన్యుయల్ వచ్చి మాట్లాడినప్పుడు నేను చిన్న బేసిక్ క్వెషన్సే అడిగాను. అయితే తన ప్రొఫైల్ చూసినప్పుడు ఏమి గొప్పగా ఆస్ట్రేలియాలో ఉన్నారు తను అప్పటికే. కానీ ఏదో ఆస్ట్రేలియాలో ఉన్నారని నన్ను ఇచ్చేయాలని లేదు. ఎందుకంటే తనకప్పుడు మంచి జాబ్ లేదు. మంచి జాబ్ కాదు అసలు, పర్మనెంట్ జాబే లేదు తనకి. తనకి క్యాజువల్ జాబే ఉండింది. సో హెబ్రోన్ కాదు, మన ఫెలోషిప్ కాదు, ఇంకా అట్లాంటివి ఎట్లా చూసినా నెగిటివ్ గానే ఉంది. కానీ సరే అని నేను తనతో మాట్లాడినప్పుడు మరి మీ జాబ్ ఏమో క్యాజువల్ అని ఉంది కదా, అంటే ఏంటి అని అడిగాను. అంటే తన నాకు చెప్పేటప్పుడు క్యాజువల్ అంటే ఏంటంటే రేపు జాబ్ ఉంది అని వాళ్ళు ఫోన్ చేసి పిలుస్తారు, అప్పుడు నేను వెళ్తాను అంతే. ఎల్లుండి ఉంటుందా లేదా నాకు తెలీదు, ఏ రోజుకి ఆ రోజు చెప్తారు అన్నారు. అంటే నేనేం భయపడలేదు కదా. నేను అడిగాను, మరి మీ జీతం చాలా తక్కువ అని రాశారు అక్కడ, అందులో ఫిగర్ ఉంది, మరి మీకు సరిపోతుందా అని అడిగాను. నాకు ఒక్కడనే కదా సరిపోతుంది అన్న. అంటే మరి పెళ్లి చేసుకున్నాక నేను వస్తాను కదా, ఒకవేళ అప్పుడు నాకు కూడా సరిపోతుందా మీ జీతము అన్న. అంటే ఇమాన్యుయల్ అన్నారు, ఇంతవరకు నేను ఒక్కడనే కాబట్టి సరిపోయింది, ఇప్పుడు నిన్ను దేవుడు నాకు జత చేస్తే నిన్ను చూసుకోవడానికి కూడా ఆయన ఇస్తారు అని అన్నారనమాట. అంటే ఇంకా ఆ మాటలతో నాకు చాలా పీస్ వచ్చింది, ఎంతో నెమ్మది వచ్చింది. అంటే నేను జాబ్స్ కి ట్రై చేస్తున్నాను, నేను ఈ కోర్స్ చేస్తాను, లేకపోతే నాకు వాళ్ళు తెలుసు, ఏ గొప్పలు కానీ లేకపోతే మభ్యపరచడానికి కానీ అసలు ఏమీ చెప్పలేదు. ఒక్కటే మాట అన్నారంటే, నిన్ను దేవుడు నాతో జతపరిస్తే నీకు ప్రొవైడ్ చేయడానికి కూడా ఆయన ఇస్తారు అన్నారు. అంటే నేను ఇంకా చాలా ఇంప్రెస్ అయ్యి, అంటే నాకు ఒకలాంటి పీస్ వచ్చింది. వచ్చినా కూడా చేసుకోవాలని ఆశ అయితే ఇంకా లేదు తనని. అంటే ఈ అబ్బాయే రైట్ అని అటువంటిది ఏమీ ఐ డిడ్ నాట్ ఫీల్. ఇంకా అప్పుడు మా తాత గారికి మాత్రం, మా మమ్మీ వాళ్ళ డాడీకి చాలా నచ్చేశారు ఇమాన్యుయల్. ఇంకా అంటే రోజు ఫోన్ చేసి పొద్దున్న మా ఏంటి మరి వాళ్ళకి చెప్పేసావా ఎస్ అంటే, ఇంకా నాకు చాలా మూడో రోజుకి చాలా చిరాకు వచ్చి, తాత అసలు మీరు అడగద్దు, నేను మీకు చెప్పే వరకు మీరు అడగద్దు, నేను 3 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్ చేసుకుంటాను, దేవుడు నాకు నెమ్మదిస్తే చెప్తాను, లేకపోతే అసలు మీరు ప్లీజ్ దయచేసి నన్ను అడగద్దు అని తాతతో కొంచెం రూడ్గా మాట్లాడి 3 full days కంప్లీట్ గా ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేసుకున్నాను. బట్ ఆన్సర్ అయితే వాళ్ళకి చెప్పాలి. సరే అని 2 కండిషన్స్ పెట్టుకున్నాను. ఒకటి ఏంటంటే, సండే రోజు ఇమాన్యుయల్ పేరు స్టేజ్ మీద నుంచి నాకు 3 సార్లు వినపడాలి, అప్పుడు నేను ఎస్ చెప్తాను. ఇంకా అంటే ఫైనల్ క్లియరెన్స్ లాగా దేవుడు క్లియర్ గా ఆల్రెడీ మాట్లాడుతున్నారు, నెమ్మదిస్తున్నారు. కానీ హెబ్రోన్ పుల్పిట్ మీద నుంచి 3 సార్లు వినపడాలి ఇమాన్యుయల్ అన్న పేరు అని అనుకున్నాను ఆగస్ట్ లో. అని అనుకొని ప్రేయర్ చేసుకున్నా. మొత్తానికి సండే వచ్చింది. ఆ రోజు సండే నాకు సండే స్కూల్ ఉంది కాబట్టి నేను అసలు హెబ్రోన్ లోనే కూర్చోలేదు. నేను ఇంకా స్పెసిఫిక్ గా పెట్టుకున్నా హెర్మోన్ పుల్పిట్ నుంచి వినపడాలి అట్లా అని. సరే అయిపోయింది. సండే స్కూల్ త్వరగా అయిపోతే దీనికి ఫైనల్ మెసేజ్ కి ఇటు వచ్చేసాం. వచ్చిన తర్వాత మొత్తం అయిపోయింది చర్చ్. ఆ రోజు మాత్రం ఇమాన్యుయల్ అని ఒక్కసారి కూడా స్టేజ్ మీద నుంచి వినపడలేదు. సర్లే అని నేను కన్విన్స్ అయిపోయాను, ఓకే ఇంకా దేవుడు నాకు సిగ్నల్ ఇవ్వలేదు కదా అనుకున్నాను. అయితే ఆ రోజు మ్యారేజ్ అనౌన్స్మెంట్స్ చేస్తున్నారు. బీజే పాల్ గారి మనవరాల్ని మ్యారేజ్ అని అనౌన్స్మెంట్ చేస్తుంటే ఆ అబ్బాయి పేరు ఇమాన్యుయల్. ఆ అబ్బాయి పేరు ఇమాన్యుయల్ అని వాళ్ళు 3 సార్లు చదివి, ఇవాళే వాళ్ళ పెళ్లి రోజు ఆగస్ట్ 25th అనమాట. దానికి ముందు జరిగిన అనౌన్స్మెంట్ లో 3 సార్లు ఇమాన్యుయల్ షారన్ తో వివాహం అని ఆ అబ్బాయి పేరు 3 సార్లు చదివి. సో నేను అనుకున్న కండిషన్ ఆ విధంగా ఫుల్ఫిల్ అయింది. సో ఇంకా ఆ రోజు ఇంటికి వెళ్ళి మమ్మీ వాళ్ళు నన్ను ఎస్సా నోవా అన్నది డైరెక్ట్ గా అడగలేదు, కానీ మా తాత గారు అడిగారు, నువ్వు నాకు 3 రోజులతో చెప్తానన్నావు, సండేతో చెప్తా అన్నావు ఏంటి అని మా తాత ఫోన్ చేసి అడిగితే, అవును తాత నాకు నెమ్మది ఉంది అన్నట్టు చెప్పాను అనమాట. సో అట్లా మా మ్యారేజ్ జరిగింది ఇమాన్యుయల్ తో. అయితే మన కంప్లీట్ గా దేవుని చిత్తంకి సరెండర్ అయిపోయి నన్ను చూడడానికి వచ్చినప్పుడు పెళ్లి చూపుల్లాగా వచ్చారు. ఆ రోజు కలిసాము. మళ్ళీ తనని కలిసింది ఎంగేజ్మెంట్ ఆగస్ట్ 17th అయింది మా ఎంగేజ్మెంట్. దాని తర్వాత తన సిడ్నీకి వచ్చేసారు. డేట్స్ ఫిక్స్ చేసుకున్నాము. ఆ ఇయర్ 2017 లోనే డిసెంబర్ లో మాకు వివాహం జరిగింది. అయితే
జరిగాక నేను సిడ్నీ వచ్చేయాలి. దేవుడు ఆ వాగ్దానం అప్పుడు నెరవేర్చిన అప్పుడే నాకు అర్థమైంది. నిన్ను కుడి వైపునకును ఎడమ వైపునకును నీవు వ్యాపించదు అన్న వాగ్దానం ఈ దేవుడి ఉద్దేశం కలిగి ఉన్నాడనమాట. అంటే టు ఎక్స్పాండ్ అని అనుకున్నాను. అప్పుడు ఆ వాగ్దానం గురించి అంతగా నేను ప్రేయర్ చేసుకోకపోయినా మ్యారేజ్ సెటిల్ అయ్యి సిడ్నీకి వెళ్ళాలి, వీసా వేసుకోవాలి అన్నప్పుడు దేవుడు నాకు ఈ యొక్క ఇదంతా ఎంగేజ్మెంట్ అయిపోయాక నాకు గుర్తొచ్చింది ఆ వాగ్దానం. కరెక్టే కదా, అయితే ఇది కంప్లీట్ గా దేవుని చిత్తమే అన్నట్టు ఒక అలాంటి పీస్ వచ్చింది. అయితే మ్యారేజ్ అయిపోయింది, బాగా జరిగింది అంతా. మ్యారేజ్ లుక్కి కూడా కొన్ని 2-3 ఆటంకాలు వచ్చాయి మా పెళ్లి సెటిల్ అయ్యి అది పెళ్లికి ముందు ఆ చిన్నవి, కానీ దేవుడు అన్నిట్లో తోడుగా ఉండి సహాయపడ్డారు. అయితే మా మమ్మీకి అత్తగారు లేరు ఎప్పుడు, అంటే మా డాడీ వాళ్ళ మదర్ ఎప్పుడో చిన్నప్పుడే చనిపోయారు కాబట్టి మేము మా తాతగారు మా ఇంట్లో ఉన్నారు కానీ నేను నాన్నమ్మని ఎప్పుడు చూడలేదు. అయితే ఒక అత్తగారు కోడలు రిలేషన్షిప్ ఎట్లా ఉంటుందో నేను దగ్గర నుంచి అయితే చూడలేదన్నమాట. మా ఎదురింట్లో ఒక అమ్మమ్మ ఉండేవాళ్ళు. ఆ అమ్మమ్మ మా మమ్మీని బాగా కంట్రోల్ చేసేవాళ్ళు. మేము ఎప్పుడు మా మమ్మీని నీకు అత్త అని అనేవాళ్ళం. కానీ ఆ అమ్మమ్మకు కూడా కూతుర్లే ఇద్దరు కానీ కోడలు లేరు. సో నేను క్లోజ్ గా ఏ అత్తగారు కోడల్ని చాలా క్లోజ్ గా చూడలేదన్నమాట. అయితే ఇప్పుడు పెళ్లి చేసుకునేటప్పుడు మా అత్తగారు ఎట్లా ఉంటారో ఏంటి అని నాకు చాలా భయం వేసింది. తను నన్ను చూడడానికి వచ్చినప్పుడు కూడా ఫ్యామిలీలో ఎవరెవరో వచ్చారు కానీ మా అత్తగారు రాలేదు. సో నాకు కొన్ని డౌట్స్ ఉండినాయి. అసలు ఈవిడ ఎందుకు రాలేదు, ఎందుకు అని, రేపొద్దున నన్ను ఏ విధంగా చూస్తారు, యాక్సెప్ట్ చేస్తారా అట్లా అని చాలా డౌట్స్ ఉండినాయి. కానీ బై గాడ్స్ గ్రేస్ మరి మా మమ్మీ డాడీ ప్రేయర్స్, అందరి ప్రేయర్స్ ఏమో ఎంతో షీఈ్ వెరీ గుడ్. అయితే పెళ్ళవగానే నేను వెళ్ళి తనతో ఉండడం జరిగింది. మా హస్బెండ్ సిడ్నీకి వచ్చేసాక కూడా నేను ఒక 1 వీక్ 10 days తనతో ఉండడం జరిగింది. భయం వేసింది నాకు చాలా. అట్లా వెళ్ళి ఒక్కదాన్నే తను ఒక్కలే, మా మామయ్య గారు లేరు. అయితే తనతో ఉండాలంటే అంత వదిలేసి వెళ్ళి గుడివాడలో తను ఒక్కదుంటే నన్ను ఏమన్నా అంటే ఎలాగా, అట్లా నేను చాలా భయపడ్డాను. ఎందుకంటే యాక్చువల్లీ నేను పెళ్లి చేసుకొని వెళ్ళి రిసెప్షన్కి వెళ్ళిన రోజు మా అత్తగారి ఇంట్లో మమ్మీ డాడీ డ్రాప్ చేసి వచ్చిన రోజు నాకు ఒక చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరిగింది. అదేంటి, మా హస్బెండ్ నా మీద చాలా ఫెయిర్గా ఉంటారు. అయితే మా కలర్ మీకు అందరికి తెలిసిందే, నల్లగే ఉంటాను నేను. అయితే ఆ రోజు ఫస్ట్ డే మా అత్తగారు ఇంటికి వెళ్తే కింద ఎవరో ఇంటికి స్వీట్స్ ఇవ్వడానికి పంపిస్తే ఆవిడెవరో నన్ను చూసి నెక్స్ట్ ఇయర్ కల్లా మంచి తెల్ల కొడుకు పుట్టాలి, మంచి రంగున్న అబ్బాయి పుట్టాలి, నీకు ఇమాన్యుయల్ లాంటి కొడుకుని కనాలి అని అనిందనమాట ఫస్ట్ డే మా అత్తగారు ఇంట్లో. ఇంకా అది నాకు చాలా హెవీగా అనిపించి నేను ఏడ్చాను ఆ రోజు. ఏంటి ఇప్పుడు ఇమాన్యుయల్ వెళ్ళిపోతే నేను వచ్చి మా అత్తగారితో ఉండాలి, ఈవిడ కూడా అలాగే ఆలోచిస్తే ఎలాగా? ఎందుకంటే పెళ్లికి ఎంగేజ్మెంట్ కి మధ్యలో 4 months టైం ఉండింది. ఆ 4 months టైంలో వీళ్ళు చుట్టాలు 2-3 ఫోన్ చేసి నువ్వు ఆ జ్యూసులు తాగు, ఈ జ్యూసులు తాగు అన్న వాళ్ళు. సడన్ గా వీడియో కాల్ చేసేవాళ్ళు. ఏంటి అంటే రంగేమన్నా వచ్చావా అట్లా. అయితే ఇవన్నీ చూడడానికి చిన్నవే కానీ కంప్లీట్ గా ఒక ఇల్లు వదిలేసి ఇంకొక ఇంటికి వెళ్ళాలంటే అసలు వాళ్ళు ఏ విధంగా నన్ను యాక్సెప్ట్ చేస్తారు, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే ఎలాగా అని చాలా నర్వస్ గా ఫీల్ అయ్యాను. కానీ దేవుని చిత్తము అయినా అసలు మా అత్తగారితో వెళ్ళి 1 week ఉండాలంటే నేను ఎంత భయపడ్డానో నాకే తెలుసు. కానీ అసలు దేవుడు మంచి టైం ఇచ్చి తనతో చక్కగా నేనున్న 7 days కూడా 5 days ఇద్దరము 2 hours ప్రేయర్ చేసుకునే వాళ్ళం అనమాట. సో మంచి బాండ్ అలాగా ఫామ్ అయింది. దేవుడు అంటే నేను ఏ విషయాల్లో అయితే ఏవి కోరుకోలేదు, 1-2 విషయాల్లో భయపడ్డాను. కానీ ఆ 1-2 విషయాల్లో కూడా దేవుడు ఎంతగానో నాకు నెమ్మదినిచ్చాడు అనమాట. ఇప్పటికి కూడా వి మెయింటైన్ దట్ రిలేషన్షిప్. తను మేము అక్కడికి వచ్చినా చక్కగా మేము కలిసి ప్రేయర్ చేసుకోవడానికి, ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేసుకోవడానికి, మేము కలిసి స్పెండ్ చేసిన టైంలో అయితే ప్రేయర్ పార్ట్నర్స్ గానే చాలా సార్లు వి స్పెండ్ టైమ్ ఇన్ ప్రేయర్ అనమాట. అలా దేవుడు ఒక మంచి ఫ్యామిలీలో నన్ను ఉంచారు. తర్వాత 2018లో సిడ్నీకి మూవ్ అయ్యాను. సిడ్నీకి మూవ్ అవ్వడం కూడా చాలా అదొక పెద్ద ఎపిసోడ్. అసలు నేను ఎన్ని డీటెయిల్స్ ఇస్తే టైమే సరిపోదు. కానీ కంప్లీట్ గా పీపుల్ నేను ఉండే కాంప్లెక్స్ లో 20 families క్రిస్టియన్స్ ఉండేవాళ్ళు. ఎవ్రీ సాటర్డే ప్రేయర్ జరిగేది. అట్లా
ఎక్కువ మంది మనుషుల్లోంచి సడన్ గా నేను తమ్ముడు ఇక్కడ ఉండేవాడు కానీ ఒక 1 అవర్ 1.5 అవర్ దూరంలో ఉండేవాడు. సో యూనివర్సిటీ చదువుకునేవాడు కాబట్టి దగ్గరికి ఎక్కువ పెద్ద వాడు కాదు. ఎప్పుడో ఒకప్పుడు వచ్చేవాడు. కానీ ఇంకా కంప్లీట్ గా ఒంటరిగా అయిపోయాను. సో ఏ ఏవేవైతే నాకు అక్కడ సమృద్ధిగా ఉండినాయో హైదరాబాద్ లో మమ్మీ వాళ్ళతో ఉన్నప్పుడు, అవన్నీ కంప్లీట్ జీరోకి వచ్చేసాను. నా చేతిలో డబ్బులు లేవు, నాకు జాబ్ లేదు, జనాలు లేరు, అపార్ట్మెంట్ లో ఉండేవాళ్ళం, పక్కింట్లో ఎవరు ఉంటారో కూడా తెలీదు. మేము అక్కడ ఆ ఇంట్లో 1 ఇయర్ ఉన్నాము. 1 ఇయర్ కూడా నాకు మా ఇంటి పక్కన నైబర్స్ ఎవరో మాకు ఇప్పటికి తెలియదు అనమాట. అలాగా అంటే చర్చ్ లేదు. సరే ఇక్కడ ఒక హెబ్రోన్ అసెంబ్లీ ఉంది అని వెళ్ళాను. ఫస్ట్ వీక్ వెళ్ళాను, సెకండ్ వీక్ కూడా వెళ్ళాను. కానీ నాకు ఎందుకో అక్కడ అస్సలు నెమ్మది అనిపించలేదు. అది కంప్లీట్ ఆస్ట్రేలియన్స్. కొంతమంది తెలుగు ఫ్యామిలీస్ కూడా ఉన్నారు కానీ వాళ్ళు నన్ను చేర్చుకున్నట్లు గాని ప్రేమించినట్లు గాని, అంటే ఫస్ట్ టైం వెళ్తే ఒక ఒక ఆ వార్మ్త్ అనేది నేను ఎందుకో మరి అక్కడ ఫీల్ అవ్వలేదు. అయితే కష్టంగానే అనిపించింది. మా హస్బెండ్ ఏమో కంప్లీట్ గా వేరే చర్చ్కి వెళ్ళేవారు. అది చర్చ్ అంతా మొత్తం సర్వీస్ పాటలు అన్ని కలిపి 1 అవర్ 1.5 అవర్ లో అయిపోతుంది. అసలు ఏంటి దేవా ఎందుకు తీసుకొచ్చావు, ఈయనతో పెళ్ళైంది సరే పోను గుడివాడలోనే చిన్న విలేజ్ లో ఉన్న, హైదరాబాద్ టు గుడివాడ అయినా ఈజీగా ఉండేది, ఈ ఆస్ట్రేలియా వచ్చి ఎందుకు నాకు అసలు అంటే చాలా మంది అబ్రాడ్ వెళ్ళాము అని ఏదో గ్రేట్ గా అట్లా ఫీల్ అవుతారేమో అమ్మాయిలు, కానీ నాకు మాత్రం అట్లా ఫీల్ అవ్వడానికి ఏ స్కోప్ లేదు. కంప్లీట్ దేవుడు ఎట్లా అంటే నన్ను జీరోకి తీసుకొచ్చేసి అతిశయించడానికి కానీ, పొగరుగా చెప్పుకోవడానికి కానీ, ఫ్రెండ్స్ కి ఫోన్లు చేసి చెప్పుకోవడానికి కానీ ఏం లేదు ఇంకా నా దగ్గర. ఎందుకంటే ఇమాన్యుయల్ జాబ్ అంతంత మాత్రానే ఒక చిన్న రూమ్ లో ఉండేవాళ్ళము. అసలు కంప్లీట్ గా అలానే ఇంటికి ఫోన్ చేసి చెప్పలేము, మాకు ఇది ఉంది అది ఉందని చెప్పలేము. సరే అని ముందు నుంచి ఒకటేంటి నేర్చుకున్నానంటే, మరి అది నాకు ఎవరు చెప్పలేదు, దేవుడిచ్చిన జ్ఞానమేమో. మా హస్బెండ్ మీద కోపం వస్తే నేను మా అత్తగారికి ఫోన్ చేసి చెప్తా, మా మమ్మీ వాళ్ళకి ఈ రోజుకి కూడా చెప్పను. మా ఇమాన్యుయల్ మీద కోపం ఉన్నా, కొంచెం కష్టం ఉన్నా, బాధ ఉన్నా నేను మా అత్తగారికే ఫోన్ చేసి ఇలా చేశారు అని చెప్తాను, కానీ మమ్మీ వాళ్ళకి అస్సలు చెప్పను అనమాట. సో మొత్తానికి అలాగా క్యారీ అవ్వడానికి కొంచెం అట్లా టైం పట్టింది. కంప్లీట్ చాలా మంత్స్ ఏడ్చేదాన్ని. ఈ అంతట్లో ఏమైందంటే ఒక 2 months నాకు పీరియడ్స్ అవ్వలేదు. సో నేను అనుకున్నాను పని మనిషి లేదు, అన్ని నేనే చేస్తున్నా, స్ట్రెయిన్ అయిపోతున్నానేమో ఇక్కడ. ఎందుకంటే కొత్తగా పెళ్ళైంది కాబట్టి రోజుకి 2 వంటలు చేసేదాన్ని, అన్ని శుభ్రంగా ఉంచుకునేదాన్ని, అట్లా ఎక్కువ పని చేసేదాన్ని. అందుకేనేమో కంట్రీ చేంజ్ అయింది కాబట్టి అట్లా అనుకున్నాను కానీ 3rd month కూడా ఇది అవ్వకపోతే, మంత్లీ పీరియడ్స్ రాకపోతే అప్పుడు ఏంటి అని ఎవరికో నేను మామూలుగా షేర్ చేస్తే, ఒకసారి చెక్ చేసుకో అట్లా అంటే నాకు చూస్తే అప్పుడు 3rd month వరకు నాకు తెలీదు నేను ఆల్రెడీ కన్సీవ్ అయ్యానని. అప్పుడు ఇంకా నాకు చాలా భయం అయిపోయింది. బాబోయ్ అసలు యాక్సెప్ట్ చేయలేదు. నేను ఫస్ట్ ఇంట్లో టెస్ట్ చేసుకున్నప్పుడు అయితే నాకు ఇది వద్దు దేవా అని ఆ రోజు మా హస్బెండ్ కి తెలుసు, కానీ ఇది వద్దు ఎందుకంటే మాకు డబ్బులు లేవు, ఇది మేము చెయ్యలేము. ఇప్పుడు తనకే అంతంత మాత్రం జాబ్, నేనేం చెయ్యట్లేదు, ఇప్పుడు పిల్లల్ని ఇస్తే మాకు ఇంటికి వేరే రెంట్ తీసుకోవడానికి లేదు ఏంటి అని అట్లా మమ్మీ వాళ్ళకి ఇంత కష్టపడుతున్నామని చెప్పలేను. అట్లా ఎట్లా అని ఇంకా చాలా ఒక ఫుల్ డే బాగా ఏడ్చి, దేవా ఇది తీసే, ఇది నాకు వద్దు, ఇది తీసే, ఇది నాకు వద్దు అని. ఇది సిడ్నీ వచ్చాక 4 months అనమాట. అయితే అనుకున్నా. అయితే ఆ రోజు 2 days తర్వాత ఎవరో ఫ్రెండ్స్ ఇంటికి వచ్చారు, మామూలుగా వచ్చి వాళ్ళు వాటర్ మెలన్ పపాయ తీసుకొస్తే ఒక ఫుల్ పపాయ తినేసి, అంటే అప్పట్లో అట్లా వేడి చేస్తే అట్లా ఏవేవో ప్రయత్నాలు చేశాను కానీ నెమ్మది లేదు, అస్సలు నెమ్మది లేదు. ఇంకా ఏం చేయాలని బైబిల్ చదువుకోలేదు, 3 weeks చర్చ్ కి వెళ్ళలేదు. అది నేను హ్యాపీగా రిసీవ్ చేసుకోలేదు. దేవుడు బ్లెస్ చేశాడన్నది నేను గ్రహించలేదు. ఏంటంటే నా ఫోకస్ అంతా మాకు డబ్బులు లేవు, మేము ఇది చేయలేము, నాకు జాబ్ రావాలి, ఇదంతా ఏంటి అని అసలు చాలా. అయితే ఆ రోజు నేను బాగా ఏడుస్తా ఉంటే ఇమాన్యుయల్ నెక్స్ట్ రోజు లీవ్ తీసుకున్నారు. నెక్స్ట్ డే ఎవరికి చెప్పలేదు. నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళారంట. ఆఫీస్కి వెళ్తే ఏంటి లేట్గా వచ్చావని వాళ్ళ తెలుగు మేనేజర్స్ వాళ్ళు అడిగితే, ఇట్లా ఆలివ్ కి ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది కానీ మేము రెడీగా లేము, అమ్మాయి చాలా భయపడుతుంది, అట్లా ఇట్లా అని ఏదో చెప్పారంట. చెప్తే వాళ్ళు అన్నారంట,
ఇమాన్యుయల్, నువ్వు ఎప్పుడు మీ దేవుడు గొప్పోడు అని మాట్లాడతావు కదా, మీ దేవుడు నీకు ఎప్పుడు అన్ని టైంకి చేస్తాడంటావు కదా, ఎందుకు మరి భయపడుతున్నారు అని తను వచ్చి నాకు ఇంటికి చెప్పారనమాట. చెప్తే నాకు చాలా సిగ్గేసింది. వాళ్ళు ఎవరో హిందూస్, వాళ్ళు అలాగ అన్నారు, మేము ఇలాగ ఆలోచించలేకపోయామంటే చాలా సిగ్గేసి చాలా ఆ రోజు బాగా ఏడ్చి ప్రేయర్ చేసుకొని అయినా కూడా ఏంటంటే, సారీ దేవా, నీ మీద విశ్వాసం లేకుండా ఉన్నాను, కానీ కూడా నేను చిత్తమైతే తీసేయని నేను ప్రేయర్ చేసుకున్నాను. ఇంకా అప్పుడు 3 వీక్స్ చర్చ్కి వెళ్ళలేదు. ఆ తర్వాత నెమ్మది కోసం అని ఇక్కడ హెబ్రోన్ చర్చ్ లో బీబీఎస్ అవుతుంటే వెళ్తే ఆ రోజు వెళ్ళి మళ్ళీ సీనియర్ క్లాస్ లోనే కూర్చున్నా. అక్కడ అసలు ఆ చర్చ్కి వెళ్ళాలనిపించేది కాదు, కానీ నెమ్మది కోసం ఇంకా వెళ్తే అక్కడ ఆ సీనియర్ క్లాస్ లో లెసన్ అవుతా ఉంది. లెసన్ అయిన తర్వాత ఆ రోజు దీని మీద ఇర్మియా 29:11 నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే గాని హానికరమైనవి కాదు, ఇదే యెహోవా వాక్కు అని. సో అప్పుడు నెమ్మది వచ్చింది. సరే, ఇంక ఇది దేవుడు ఇస్తానన్నారు కదా, దిస్ ఇస్ ఫర్ పీస్ అని అప్పుడు యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఇంకా తర్వాత చాలానే స్లోగా ఇంకా వాళ్ళే, ఆ కంపెనీ వాళ్ళే, ఇమాన్యుయల్ పనిచేసే వాళ్ళే, సరే ఆ అమ్మాయికి బాగా ఇండియా ఇక్కడ జాబ్స్ అన్ని వచ్చాయి కదా, చేసింది కదా, ఎక్స్పీరియన్స్ ఉంది కదా, మన కంపెనీలోకి రమ్మను, మేము ఏదో ఒక పని ఇస్తాము అని అలాగా స్టార్ట్ వెళ్ళేదాన్ని. సో ప్రెగ్నెన్సీ అంతా కూడా వర్క్ చేశాను. 2 జాబ్స్ చేశాను. ఇంకా జాబ్స్ నేను ఇంకా మీకు చెప్తే అయితే అసలు అది చాలా కష్టం, వెరీ హార్డ్ జాబ్స్ చేశాను ప్రెగ్నెన్సీలో. ఒక ట్రైన్ మారి, ఒక బస్సు మారి, ఒక 3 కిలోమీటర్స్ నడుచుకొని వెళ్ళాల్సి వచ్చేది ఆఫీస్కి నాకు. బట్ చేశాను. బట్ ఏంటంటే దేవుడు ఇచ్చారు, మాకు కావాలి కాబట్టి దేవుడు ఇచ్చారు, ఇంకా అది ఫెయిత్ఫుల్ గా చేసుకోవాలి. అసలు ఓపిక ఉండేది కాదు, కానీ అన్ని చేసుకొని పనులన్నీ మొత్తానికి వెళ్ళి చేసుకునేదాన్ని. బట్ త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ దేవుడు కాపాడిన తర్వాత లేబర్ చాలా డిఫికల్ట్ అయింది. కానీ డెలివరీ అయిన తర్వాత పెద్ద బాబు డానీ పుట్టాడు మార్చ్ 2019లో. తర్వాత జాబ్ మానేశాను. అప్పుడు బాబుని చూసుకోవడానికి ఇండియా వచ్చాను ఒక ఫ్యూ మంత్స్కి. దాని తర్వాత ఇంకా కోవిడ్ రావడము ఇదంతా జరిగింది. తర్వాత కోవిడ్ వచ్చినప్పుడు మా అత్తగారిని తీసుకొచ్చాను ఇక్కడికి. ఇప్పుడు 1 year ఉన్నారు మా అత్తగారు. అత్తమ్మ ఉంటారు కదా, అత్తమ్మ ఉన్నప్పుడు చక్కగా జాబ్ అంతా చేసేసుకోవచ్చు, కొత్త జాబ్ వస్తే జాయిన్ అయిపోయి సెటిల్ అవ్వచ్చు అనుకున్నాను. కానీ మా అత్తగారు ఉన్నంత 1 year కాలం 2021 వరకు నాకు అసలు మళ్ళీ జాబే లేదు, బాబుని చూసుకునేదాన్ని. అయితే ఒక కంపెనీలో ఇంటర్వ్యూ ఇచ్చాను, రిజల్టే వాళ్ళు చెప్పట్లేదు. నీకు పక్కా జాబ్ ఇస్తామన్నోళ్ళు రిజల్ట్ చెప్పలేదు. ఇంకా బాధపడి దేవుని మీద అలాగా కోపం వచ్చేసేది. బట్ ఆ రోజు బైబిల్ చదువుకుంటుంటే ఒకసారి ఇంకా దేవా ఏంటి పరిస్థితులు, అసలు ఇంత లేమిలో ఉన్నామేంటి అని నాకు చాలా కోపం వచ్చి బాధ వచ్చి ఏడుస్తా ఉంటే, ఆ రోజు నాకు రిజల్ట్ తెలుసుకోవాలి ఇవాళ ఏదో ఒక అని నేను అనుకున్నప్పుడు, ఆ రోజు నా డైలీ పోర్షన్ లో ఐజయా 60:22 యెహోవానగు నేను తగిన కాలంన ఈ కార్యమును త్వరపెట్టేదును. అంటే ఆ విధంగా మాట్లాడుతూ దేవుడు నెమ్మదిచ్చారు. ఆ తర్వాత July 21లో నాకు జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన తర్వాత ఇంకా మేము చర్చ్ కి వెళ్ళడానికని మెయిన్ మా స్ట్రగుల్ ఎటువంటి చర్చ్ కి వెళ్ళాలి. ఎందుకంటే నేను మనది హెబ్రోన్ బ్యాక్గ్రౌండ్, మా హస్బెండ్ వాళ్ళేమో సిఎస్ఐకి వెళ్ళే వాళ్ళు. తన ఇక్కడ జాబ్ చేసిన తను ఇక్కడికి వెళ్ళే చర్చ్ ఏమో 1 hour లో అయిపోయేది. ఇదేంటి నాకు సరిపోవట్లేదు, అదేమి పెద్ద బ్లెస్సింగ్ గా అట్లా ఉండేది కాదు. ఏంటి అంటే అదే చర్చ్కి సాయంత్రం కూడా తీసుకెళ్లే వాళ్ళు అనమాట. అట్లా నేను పొద్దునే అంటే నీకు మా హస్బెండ్ థాట్ ఏంటంటే, పొద్దున్న నీకు 1 hour సరిపోవట్లేదేమో, మీకు హెబ్రోన్ లో 5 hours కూర్చోవడం అలవాటు కదా అని సేమ్ చర్చ్కి 2-3 సార్లు తీసుకెళ్లే వాళ్ళు. ఒకే సండేలో వాళ్ళకి డిఫరెంట్ సర్వీసెస్ ఉంటాయి, 9:30కి ఒకటి, 10:30కి ఒకటి, ఈవినింగ్ 5కి ఒకటి, అలా తీసుకెళ్లే వాళ్ళు. అయితే అరేంజ్డ్ మ్యారేజ్, నేను వచ్చిన ఫౌండేషన్ నుంచి తను రాలేదు. నేను ఆ హెబ్రోన్ చర్చ్కి వెళ్దాము అంటే యాక్చువల్లీ తనకి నెమ్మది లేదు ఎందుకు అక్కడికి వెళ్ళడానికి. నేను వెళ్తే నాకు కూడా నెమ్మదిగా అనిపించలేదు అక్కడ. సో పట్టుబట్టి హస్బెండ్ ని డిజోబే చేయకూడదు కదా.
అని నేను చాలా స్ట్రగుల్ అయ్యాను. అప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు ఏంటంటే, "నువ్వు ఫస్ట్ భార్యవి, ఫస్ట్ హస్బెండ్‌కి లోబడాలి, తర్వాత చర్చ్." అంటే ఇంకా నేను అప్పట్లో మా హస్బెండ్ ఎక్కడ తీసుకెళ్తే అక్కడికొచ్చేవాడిని. కానీ నేను ప్రేయర్ ఏమని చేసుకునేదాన్నంటే, నా లైఫ్ త్రూ తన తన గూడా నిజంగా అంటే ఏ విధమైన స్పిరిచ్యువల్ ఫౌండేషన్ ఉన్న చర్చ్‌కి వెళ్ళాలని, దేవా మీరే తనతో మాట్లాడండి. నేనైతే చెప్పలేను. నాకు ముందు నుంచే ఈ ఫ్యామిలీ తెలీదు. తను నా గురించి ఏమనుకుంటారో, మాకు కొట్లాటలొద్దు. నేను ఎదురు చెప్పను. అయితే మీరే తన మనసు మార్చి, ఆ చర్చ్ నుంచి స్లోగా మేము మానుకొని, వేరే చర్చ్ ఏదైనా వెతుక్కోవడానికి మీరు దారి చేయండి అని నేను ప్రేయర్ చేసుకునేదాన్ని. తనేమో నేను 8 ఇయర్స్ ఉన్నాను సిడ్నీలో. నేను 8 ఇయర్స్ అదే చర్చ్‌కి వెళ్ళాను అని చెప్పేవాళ్ళు. సడెన్‌గా వచ్చి నేను మాన్పిచ్చేస్తే ఎలాగుంటది అని. బట్ గాడ్ గేవ్ మీ అండర్‌స్టాండింగ్ ఏంటంటే, ఫస్ట్ భార్యగా ఐ హావ్ టు ఒబే మై హస్బెండ్. నేను అలా ఆ విధంగా ఒబీడియన్స్ నేను చూపించినట్లయితే మిగతావన్నీ దేవుడు స్లోగా క్రమపరుస్తాడు అని. సో, అలాగే ఆ విధంగా తర్వాత స్లోగా ఫ్యామిలీ ప్రేయర్స్‌లో మాట్లాడుతూ తనని ఇద్దరం కలిసి మాట్లాడుకొని ఐడియాస్ షేర్ చేసుకొని స్లోగా తనకర్థమైంది. తను వెళ్ళే చర్చ్‌లో నిజంగా అంత ఫ్రూట్‌ఫుల్‌నెస్ లేదు అని అర్థమయ్యి మొత్తానికి స్లోగా మేము ఇంకొక న్యూ చర్చ్ చూసుకోవడానికి దేవుడు హెల్ప్ చేశారు. అయితే చాలా చర్చెస్ ట్రై చేసాం. దాదాపు ఒక 8-9 చర్చెస్ ఒక్కొక్క సండే ఒక్కొక్క చర్చ్‌కి వెళ్ళేవాళ్ళము. ప్రేయర్ చేసుకునేవాళ్ళము. ఎక్కడ దేవుని చిత్తము అని. మొత్తానికి అలాగా చాలా ట్రై చేశాక దేవుడు మాట్లాడుతూ స్లోగా మాకు మా డైలీ పోర్షన్ ద్వారా అట్లా నెమ్మదిస్తూ ఇప్పుడు మేము ఒక చర్చ్‌కి అటాచ్ అయ్యాము. అయితే ఆ విధంగా జరగడం స్టార్ట్ అయింది. ఇంకా స్లోగా ఆ చర్చ్‌లో కూడా మేము మినిస్ట్రీ స్టార్ట్ చేయడము. అయితే మేము ఇద్దరము మినిస్ట్రీ అక్కడ కూడా క్లీనింగ్ మినిస్ట్రీతో స్టార్ట్ చేసాం ఫస్ట్. స్లోగా అట్లాగా ఇప్పుడైతే మేము వెళ్ళే చర్చ్ తెలుగు చర్చ్ ఆఫ్ సిడ్నీ అంటారు. అందరూ హెబ్రోనోలే కాదు, కొంతమంది ఉన్నారు. కానీ అన్ని డిఫరెంట్ డినామినేషన్స్ అందరూ తెలుగు పీపుల్ కలిసి అది పెట్టిన చర్చ్ అన్నమాట. అయితే నేనెన్నో విషయాలు నేర్చుకోవడానికి నేను నేర్చుకున్నాను ఈ ఫెలోషిప్ ద్వారా. అట్లాగే నేను నేర్చుకున్నవన్నీ ఎన్నో విషయాలు నేర్పించడానికి దేవుడు సహాయపడుతున్నారు. ఎన్నోసార్లు ఇది కాదు కదా, ఇక్కడ నేను సరిగ్గా అంత అంటే ఏ చర్చ్ పర్ఫెక్ట్ కాదు కాబట్టి కొన్నిసార్లు అసంతృప్తి ఉంటది. అయితే దేవుడు అట్లాగే మళ్ళీ మాట్లాడుతూ వస్తా ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మేము తెలుగు చర్చ్‌లో నేను ఇమాన్యుయల్ కూడా పరిచర్య చేయడానికి దేవుడు సహాయపడుతున్నారు. సండే స్కూల్ మినిస్ట్రీ చూసుకోవడానికి, అట్లాగే యూత్ మినిస్ట్రీ చేయడానికి, మ్యారేజెస్‌కి చాలా మందికి కౌన్సిల్ చేయడానికి, ఎంతో మందిని కంఫర్ట్ చేయడానికి, మరి ముఖ్యంగా చాలా మంది మధ్యలో సమాధానపరచడానికి ఎంతో మందిని. అంటే మా ఎక్స్‌పీరియన్స్ చాలా చిన్నదే. కానీ ఏదో విధంగా దేవుడు మమ్మల్ని వాడుకుంటున్నారనమాట. సో, అందుని బట్టి దేవుడిని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఇంకా అయిపోయిన తర్వాత మేము ఇల్లు కొనుక్కునే విషయంలో కూడా అవన్నీ మెటీరియల్ బ్లెస్సింగ్స్, కానీ దేవుడు అద్భుతంగా సహాయం చేశాడు. మాకేమీ లేదు, 0 డబ్బులైతే. కానీ ఎవరెవరోని ప్రేరేపించి దేవుడు మేము ఇల్లు కొనుక్కోవడానికి ఒక డిపాజిట్ అంటే ఫస్ట్ ఇనీషియల్ అమౌంట్ కోసము చుట్టాలు కాదు, తెలిసిన వాళ్ళు కాదు, ఏం కాదు. బట్ అట్లాగా దేవుని బిడ్డల్ని ప్రేరేపించి మా అకౌంట్స్ లో కొంచెం డబ్బులు వేసి మీరు కొనుక్కోండి ఇల్లు అన్నట్టు ఆ విధంగా సహాయపడి మేము ఇల్లు కొనుక్కోవడానికి అయితే దేవుడు సహాయం దయచేశాడు. ఆ విధంగా ఎన్నో ఒక్కటి కాదు, 2 కాదు, సో మెనీ బ్లెస్సింగ్స్ అన్నమాట. కానీ మోస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆయన చిత్తానికి లోబడి వివాహ విషయంలో ఆయన చిత్తానికి లోబడినందుకు, అంతేకాకుండా తల్లిదండ్రులు చేసే సేవను బట్టి, వాళ్ళు చేసే ప్రార్థన బట్టి, అలాగే కాకుండా మా అమ్మమ్మ తాత, మా వాళ్ళ డాడీ కూడా, తాతగారు వాళ్ళందరూ మమ్మల్ని బ్లెస్ చేసి అవి మేము ఫ్రూట్ఫుల్ ఇప్పుడు ఎంతో చూస్తున్నాం. ఎందుకంటే నేను 2018లో ఇక్కడ వచ్చినప్పుడు నా పరిస్థితికి ఇప్పుడుకి ఎంతో మార్పు, అంచెలంచెలుగా దేవుడు హెచ్చించాడని అడిగి ఊహించిన వాటికంటే అత్యధికంగా ఇచ్చాడు దేవుడు. అయితే తర్వాత సెకండ్ బిడ్డను కూడా కన్సీవ్ అవ్వడానికి సహాయపడ్డారు. అయితే ఫస్ట్ ప్రెగ్నెన్సీలోనేమో పెద్దగా తినడానికి కూడా ఎక్కువ ఏమీ ఉండేది కాదు, చాలా కష్టపడ్డాము. అయితే సెకండ్ ప్రెగ్నెన్సీలో మాత్రం దేవుడు సొంత ఇల్లు ఇచ్చాడు, తినడానికి అన్ని ఉన్నాయి, ఇద్దరికి జాబ్స్ ఉన్నాయి అంతా. కానీ ఏంటంటే ప్రెగ్నెన్సీ కొంచెం కాంప్లికేషన్ ఉండింది. సో ఏమీ తినలేకపోయేదాన్ని. నన్ను బరువు అస్సలు పెరగద్దన్నారు, బరువు లేపద్దన్నారు.
అలా చాలా కష్టపడ్డాను. సెకండ్ డెలివరీ చాలా ఈజీగా అయిపోయింది. కానీ మీకు ఐ థింక్ మీలో చాలా మందికి తెలుసు అనుకుంటా. అప్పటికి జూమ్ ప్రేయర్స్ జరుగుతా ఉన్నాయి. పుట్టగానే చిన్న బాబు డేవిడ్ నిన్న థర్డ్ బర్త్‌డే జరిగింది. అయితే పుట్టగానే వాడు బ్లూగా వచ్చాడు బయటికి. ఎక్కువ బ్రీదింగ్ లేకుండా వచ్చాడనమాట. సో ఒక రోజంతా ఎన్ఐసీయూలో పెట్టి చాలా క్రిటికల్ సిచ్యువేషన్, వైర్స్, ట్యూబ్స్ అన్నీ పెట్టేశారు. కానీ అందరి ప్రేయర్స్ ద్వారా దేవుడు అద్భుతంగా బయటికి తీసుకొచ్చారు. తర్వాత 1 ఇయర్‌లో కూడా చాలా సార్లు సిక్ అయ్యాడు. చాలా సార్లు హాస్పిటలైజ్ అయ్యాడు. చాలా సార్లు నేను ఒంటరిగా నైట్ అంతా హాస్పిటల్‌లో ఉండేదాన్ని. ఇక్కడ ఇండియాలో లాగా హాస్పిటల్ రూమ్స్‌లో ఎంతమంది అంటే అంతమందిని అట్లా ఉండనివ్వరు. బాబు, నేను ఇద్దరమే. ఒక చిన్న సోఫా ఇచ్చేవాళ్ళు. అట్లా పడుకొని ఎన్నో సార్లు ఎన్నో ఒంటరి టైమ్స్ నేను ఫేస్ చేశాను. కానీ ఈ అన్నిట్లో కూడా ఏంటంటే మనుషుల నుంచి దేవుడు నన్ను దూరం చేసి దేవుడికి దగ్గరగా ఉండడానికి, ఆయన నమ్మకత్వాన్ని నేను ఎక్స్‌పీరియన్స్ చేయడానికి, ఆయన ఒక్కళ్ళే మనతో ఏ పరిస్థితుల్లోనైనా ఉంటారు అని ఎక్స్‌పీరియన్స్ చేయడానికి నేను ఎంతో నేర్చుకున్నాను. ఎంతో గ్రో అయ్యాను. మ్యారేజ్ ద్వారా కంప్లీట్‌గా దేవుడు నన్ను ఫస్ట్ ఇనీషియల్ స్టేజెస్‌లో జీరో గ్రౌండ్ స్టేజ్ నుంచి తీసుకొచ్చేసి స్లోగా అంచెలంచెలుగా మమ్మల్ని దీవించి ఆ విధంగా బలపరుస్తూ వచ్చారు. సో ఇప్పుడైతే మేము చర్చ్‌లో మినిస్ట్రీ లో చాలా యాక్టివ్‌గా ఉండి మినిస్ట్రీ చేయడానికి దేవుడు సహాయపడుతున్నారు. నాతో పాటు ఇమాన్యుయల్ అంటే వేరే బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చినా కూడా ఇమాన్యుయల్ నేను ఈక్వల్‌గా మా అండర్‌స్టాండింగ్‌లో కానీ పరిచర్యలో కానీ కొనసాగడానికి దేవుడు కృపను దయచేస్తున్నారు. సో అయితే వీటన్నిటికంటే కూడా వీటన్నిటికీ ఏంటంటే ఒక రీజన్, దేవుడు ఆశీర్వదింపబడిన బిడ్డలుగా మేము ఉన్నాము. ఇది నా గొప్పతనం, మా గొప్పతనం కానే కాదు. కానీ తల్లిదండ్రులు చేసే ప్రేయర్, సేవ, అమ్మమ్మ తాత వాళ్ళు చేసిన ప్రేయర్స్, సేవ, అయితే అంతేకాకుండా చిన్నప్పటి నుంచి ఎంతో మంది దైవజనులు మా గురించి ప్రేయర్ చేసి మమ్మల్ని ప్రేమించి మా పేర్లతో పాటు మమ్మల్ని గుర్తుపెట్టుకొని ఇప్పటికి కూడా మీరందరూ జూమ్‌లో నేనే కాదు, ఇమాన్యుయల్‌ని, బిడ్డల్ని, మమ్మల్ని అందరి పేర్లు పెట్టి మీరు ప్రార్థన చేస్తారు ఎవ్రీ వీక్, ఎవ్రీ డే. అందుని బట్టి దేవుడు మమ్మల్ని ఈ స్థితిలో ఉంచారని డెఫినెట్లీ దేవునికే పూర్తి మహిమ ఘనత చెల్లిస్తున్నాను. అయితే మీరు అందరు కూడా మా పట్ల చేస్తున్న ప్రార్థనని బట్టి మీకే ఎంతో థ్యాంక్స్. అండ్ మేము పరిచర్యలో నమ్మకంగా కొనసాగాలని మీరు కంటిన్యూ టు ప్రే ఫర్ us. సో థ్యాంక్ యూ. అయితే నేను మమ్మీ పాట పాడడానికి టైం ఉందా?